పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి ప్రభుత్వం మరో దిద్దుబాటు చర్య బట్టబయలైంది. తాజాగా మంత్రి నారా లోకేష్ అందించిన షైనింగ్ స్టార్ చెక్కులు చెల్లుబాటు కావడంతో గుట్టు చప్పుడు కాకుండా అధికారులు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్స్ నుంచి చెక్స్ వెనక్కి తీసుకుని డిఈఓ ఆఫీస్లో నగదు చెల్లింపులు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు కాకుండా జిల్లా కేంద్రంలో నగదు చెల్లింపులు చేస్తుండటంతో దూర గ్రామాలకు చెందిన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అయితే నేరుగా నగదు చెల్లింపులు ప్రభుత్వ రూల్స్కు వ్యతిరేకమంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ రెడ్డి తెలుసుకుందాం. యుగంధర్, ప్రభుత్వ సంస్థల నుంచి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో బయటకు వెళ్ళకూడదు అనేది నిబంధనలు చెప్తున్న అంశం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఏ రకంగా ప్రస్తుతం విద్యార్థులకు నగదు ఇస్తున్నారు అంటే చెక్కులు ఇవి చెల్లని చెక్కులు ఇచ్చారని బయటపడుతుందని నగదు చెల్లింపులకు దిగారా? ఇది రూల్స్కి వ్యతిరేకమని వాళ్ళకి తెలియదా? ఏం జరుగుతోంది? అప్డేట్ ఏంటి? హరి, విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్నటువంటి శాఖలో ఎన్ని లోపాలు ఉన్నాయి, అధికారులు ఎంత లోపభూయిష్టంగా పనులు నిర్వహిస్తున్నారు అన్న దానికి పార్వతీపురం మన్యం జిల్లాలో స్వయంగా మంత్రి నారా లోకేష్ అందజేసిన షైనింగ్ స్టార్ చెక్కుల పంపిణీ వ్యవహారమే మనకు అర్థం పడుతోంది. ఒక రకమైనటువంటి ఏదంటే శాఖాపరమైనటువంటి అవగాహన లేకుండా మంత్రి చెప్పారనో లేకపోతే ఇంకొక మంత్రి చెప్పారనో ఉన్నతాధికారి చెప్పారనో అధికారులు రూల్స్ కి మితిమీరి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ ఒత్తిడితో చేయడం వల్లనే ఇప్పుడు తప్పులన్నీ కూడా వరుసగా దొర్లుతున్నాయి. యాక్చువల్ గా అక్కడ ఈ నెల 9వ తేదీన మంత్రి లోకేష్ చెక్కులు ఇచ్చే టైంకి ఒక విద్యాశాఖ అధికారి ఉన్నారు. ఆయన 11వ తేదీ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన 11వ తేదీన ఛార్జ్ తీసుకున్నారు. అయితే స్పెషల్ సిగ్నేచర్ 11వ తేదీ తర్వాత బ్యాంకులు మార్చుకున్న తర్వాత 9వ తేదీ నాటికి ఉన్నటువంటి డిఈఓ ఇచ్చినటువంటి చెక్కులు చెల్లబాటు కాలేదు. అయితే ఇది ఒక లీడ్ ట్యాంక్ మేనేజర్ తోటి డిస్కస్ చేసిన తర్వాత ఇది అంతా కూడా సర్దుబాటు చేయొచ్చు. ఎందుకంటే ఒక అధికారి నుంచి ఇంకొక అధికారి మారేటప్పుడు సంతకాలు కూడా మారుతాయి. దీన్ని ఉన్నతాధికారులు కలెక్టర్ స్థాయిలో అధికారులు బ్యాంకర్స్ తో మాట్లాడితే పరిస్థితి సర్దుమవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మంత్రి లోకేష్ చెప్పారు కదా మనకు రూల్స్ మనకు పట్టవు అన్నట్టుగా వ్యవహరించి అడ్డగోలుగా నేరుగా బ్యాంకులకి చెక్కులు ఇచ్చి పంపించడం, బ్యాంకర్స్ ఏమో అవి బౌన్స్ చేయడం, తర్వాత మరలా దాన్ని సర్దుబాటు చేయడం కోసం బ్యాంక్ నుంచి లంసంగా 90 మంది విద్యార్థులకు సంబంధించిన డబ్బులు 20,000 చొప్పున విత్డ్రా చేసి అవన్నీ కూడా జిల్లా డిఈఓ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి అక్కడ నుంచి ఎక్విడెన్స్ కూడా ఎలా తీసుకున్నారంటే ఎవరికైనా రుణం ఇచ్చేటప్పుడు ఏ విధంగా రెవెన్యూ స్టాంప్ మీద మనం ఇస్తామో ఆ విధంగా మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా రెవెన్యూ స్టాంప్ మీద విద్యార్థులు సంతకాలు తీసుకొని నగదు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి విధానాలకు చాలా విరుద్ధము. ఎవరు కూడాను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలి తప్పితే డబ్బులు డ్రా చేసి ఈ విధంగా పంపిణీ చేయడంలోనే అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది, అవినీతికి జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే విద్యార్థులు భారతీపురం మన్యం కేంద్రానికి వచ్చి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడో పాలకొండలోనో సీతంపేటలోనో బామినిలోనో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి పడిగాపులు కాసి డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో మనకి ఏం అర్థమవుతుంది అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అనేటువంటిది విద్యార్థులకి తెలిసేలా చెయ్యాలి అనేటువంటి యావతో రకరకాల తప్పులు చేసుకుంటూ పోయినట్టుగా మనకి అర్థమవుతుంది. హరి, దీని మీద ఆర్థిక శాఖ ఎటువంటి కొర్రీలు వేస్తుంది ఏంటి అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఇదైతే మాత్రం పూర్తిగా తప్పిదం డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఆర్థిక శాఖ ట్రెజరీ అధికారులు తప్పుపడుతున్నారు. హరి, రైట్ యుగంధర్.